హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం ప్రీ హిస్టారిక్ కల్చర్ ఎంసీక్యూస్తో డీల్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రీ హిస్టరీ ఆఫ్ ఇండియా క్యాన్ బీ డేటెడ్ బ్యాక్ టు. సో ప్రీ హిస్టారిక్ పీరియడ్ని స్టోన్ ఏజ్ అని కూడా అంటారు. స్టోన్ ఏజ్ 3 లాగా డివైడ్ అయింది ఫర్దర్గా. పాలియోలిథిక్ ఏజ్ అన్న, ఓల్డ్ స్టోన్ ఏజ్ అన్న ఒకటే, మెసోలిథిక్ అన్న, మిడిల్ స్టోన్ ఏజ్ అన్న ఒకటే, నియోలిథిక్ లేదా న్యూ స్టోన్ ఏజ్. సో ఇట్లా 3 డిఫరెంట్ టైప్ స్టోన్ ఏజెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనేది ఆల్మోస్ట్ 5 lakh BCకి సంబంధించింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. ప్రీవియస్ పేపర్స్ నుంచి హిస్టరీ క్వశ్చన్స్ అన్నీ, అది కూడా ప్రీ హిస్టారిక్ కల్చర్ నుంచి తీసుకున్న ఎంసీక్యూస్. నెక్స్ట్ వచ్చేసి రాబర్ట్ బ్రూస్ ఫూట్ who discovered first Paleolithic tool in India was. సో ఆయన ఎవరు అంటే ఈ రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆయనని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ అని కూడా అంటాం. సో 1863లో ఈయన ఫస్ట్ పాలియోలిథిక్ స్టోన్ టూల్ని డిస్కవర్ చేసిండు. దాని తర్వాత 1884లో బేలం కేవ్స్, ఇవి సౌత్ ఇండియాలో ఉంటాయి బేలం కేవ్స్. ఈ బేలం కేవ్స్ అనేవి సెకండ్ లార్జెస్ట్ కేవ్స్ అనమాట. సో అట్లా దీన్ని కూడా బేలం కేవ్స్ని కూడా ఈయన డిస్కవర్ చేసిండు. అండ్ 1887లో ఈయన డైరెక్టర్ ఆఫ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లాగా కూడా పనిచేసిండు. ఓకే, సో ఈయన ఒక జియోలాజిస్ట్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో బ్రూస్ ఫూట్ని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ అని కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హూ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ. ఇంతకుముందు చదువుకున్నది ఏంది, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ అంటే రాబర్ట్ బ్రూస్ ఫూట్. ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగమ్. ఈయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని కూడా అంటాము. సో ఈయన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఫస్ట్ డైరెక్టర్ అనమాట. 1871లో డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లాగా పనిచేసినాడు. నెక్స్ట్ వచ్చేసి the 3-age system divided into stone, bronze and iron from the collection of Copenhagen Museum was coined by. So it is coined by Thomson అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ దీస్ డిపార్ట్మెంట్స్ ఆర్ మినిస్ట్రీస్ డీల్ విత్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యాజ్ అన్ యాక్సెసరీ ఆఫీస్. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అప్పట్లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లాగా పనిచేసింది, ఇండియా కింద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంటుండే. తర్వాత 1861లో ఏఎస్ఐ అనేది సపరేట్ డిపార్ట్మెంట్ లాగా వచ్చేసింది. సో ఈ ఏఎస్ఐలో ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఎవరు, అలెగ్జాండర్ కన్నింగమ్. సో ఈ అలెగ్జాండర్ కన్నింగమ్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని కూడా అంటారు. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ మ్యాన్ ఇన్ ఇండియా ఈజ్ ఫౌండ్ ఇన్. సో ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ మ్యాన్ ఎక్కడ కనుక్కున్నాం ఇండియాలో అంటే ఫస్ట్ నర్మదా వ్యాలీలో మనం ఫస్ట్ ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ మ్యాన్ అనేది కనుక్కున్నాం. నెక్స్ట్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ వాజ్ ఫేమస్ ఫర్ రాక్ ఆర్ట్. సో రాక్ ఆర్ట్కి ఫేమస్ ఏంటి, హరప్పానా, అహరా, బింబెట్కానా లేకపోతే నెవాసానా. సో బింబెట్కా కేవ్స్ అనేవి పెయింటింగ్కి, పాలియోలిథిక్ పెయింటింగ్కి చాలా ఫేమస్ అనమాట. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది బింబెట్కా కేవ్స్ అనేవి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ బింబెట్కా కేవ్స్ని యూజ్ చేసి మనం పాలియోలిథిక్ ఏజ్ గురించి డీటెయిల్గా నేర్చుకున్నాం అనమాట. కొన్ని ఎవిడెన్సెస్ అనేవి దొరికినాయి. నెక్స్ట్ వేర్ ఈస్ ద కేవ్స్ ఆఫ్ బింబెట్కా సిచ్యువేటెడ్. సో బింబెట్కా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో మధ్యప్రదేశ్లో ఏ ప్లేస్లో ఉన్నాయి అంటే అబ్దుల్లాగంజ్ రైజన్ దగ్గర ఉన్నాయి అన్నమాట మధ్యప్రదేశ్లో. సో అక్కడ ఈ కేవ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ కేవ్స్లో మోస్ట్ పెయింటింగ్స్ అనేవి రెడ్ ఇంకా వైట్ పెయింట్స్తో వేసినారు. అండ్ పాటలు వాడుతూ
డాన్సింగ్ చేస్తూ, హంటింగ్ చేస్తూ ఇట్లా పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి. ఇట్లాంటి పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ ఆర్కియాలజిస్ట్ ఫస్ట్ విజిటెడ్ భింబెట్కా కేవ్స్ అండ్ డిస్కవర్డ్ ప్రీ హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్స్ రాక్ పెయింటింగ్? సో ఎవరు ఫస్ట్ భింబెట్కా కేవ్స్ కనుక్కున్నారు అండ్ రాక్ పెయింటింగ్స్, అక్కడ ఉన్న రాక్ పెయింటింగ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ డిస్కవర్ చేసింది ఎవరు అనేసి అడిగారు. సో మాధవ్ స్వరూప్ వస్తానా, విఎస్ వకంకరా, హెచ్డి సన్కాలియానా, లేకపోతే ఆర్ఎం వీలరా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విఎస్ వకంకర్. సో ఈయననే భింబెట్కా కేవ్స్ని కనుక్కున్నాడు, ఫస్ట్ టైం విజిట్ చేసి అక్కడున్న రాక్ పెయింటింగ్స్ని సిగ్నిఫికెన్స్ ఈయన డిస్కవర్ చేసిండు అనమాట. సో 1957లో ఈయన కనుక్కున్నాడు. తర్వాత 2003లో ఈ భింబెట్కా కేవ్స్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది లభించింది. సో ఈ భింబెట్కా కేవ్స్లో బేసిక్గా పాలియోలిథిక్ ఏజ్ గురించి డిస్క్రైబ్ చేస్తూ పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, విచ్ రాక్ షెల్టర్ ఇన్ ఇండియా హ్యాస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పెయింటింగ్స్? సో చాలా నెంబర్ ఆఫ్ పెయింటింగ్స్ అనేవి ఏ రాక్ షెల్టర్లో ఉన్నాయి? ఘఘారియానా, భింబెట్కానా, లెఖానియా, లేకపోతే అడమ్గర్? సో ఈ నాలుగిట్లో ఏ రాక్ షెల్టర్లో ఉన్నాయి ఎక్కువ పెయింటింగ్స్ అంటే భింబెట్కాలో ఉన్నాయి. ఓవరాల్గా భింబెట్కా కేవ్స్లో 700 రాక్ షెల్టర్స్ ఉన్నాయి. మొత్తం 10 కిలోమీటర్స్ విస్తరించి ఉన్నాయి ఈ భింబెట్కా కేవ్స్. ఓల్డెస్ట్ రాక్ ఆర్ట్ అనేది మనకు భింబెట్కా కేవ్స్లోనే కనిపిస్తుంది. అండ్ ఇది లార్జెస్ట్ ప్రీ హిస్టారిక్ కాంప్లెక్సెస్ అనమాట. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ఎక్స్కావేటెడ్ ఎవిడెన్స్ ద డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ బిగాన్ ఇన్? సో ఎవిడెన్స్ ప్రకారం యానిమల్ డొమెస్టికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? లోవర్ పాలియోలిథిక్ ఏజ్లనా, మిడిల్ పాలియోలిథిక్ ఏజ్లనా, అప్పర్ పాలియోలిథిక్ ఏజ్లనా, లేకపోతే మెసోలిథిక్ పీరియడ్లనా? అంటే ఆన్సర్ వచ్చేసి మెసోలిథిక్ పీరియడ్ అప్పుడు డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో మెసోలిథిక్ అంటే మిడిల్ స్టోన్ ఏజ్ అని కూడా అంటారు. ఇది సుమారు 13,000 సంవత్సరాల బీసీ మధ్యలో అయినుండే అనమాట. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి, ఇన్ మెసోలిథిక్ కాంటెక్స్ట్ ఎవిడెన్స్ ఆఫ్ యానిమల్స్ డొమెస్టికేషన్ హ్యాస్ బీన్ ఫౌండ్ అట్? సో మెసోలిథిక్ పీరియడ్లో యానిమల్ డొమెస్టికేషన్ అనేది ఎక్కడ ఎవిడెన్స్ దొరికింది? లంఘానాజా, బిర్భాన్పురా, అధమ్గరా, లేకపోతే చోపాని మండోనా? ఆన్సర్ వచ్చేసి అడమ్గర్లో అనమాట. ఈ అడమ్గర్ మధ్యప్రదేశ్లో ఉంది. సో ఇక్కడ ఈ ప్లేస్లో చాలా జంతువుల బొక్కలు అనేవి ఉన్నాయి అన్నమాట, చాలా ఉండే. సో అట్లా మనకి మెసోలిథిక్ పీరియడ్లో యానిమల్ డొమెస్టికేషన్ జరిగినుండే అనేసి ఒక ఎవిడెన్స్ దొరికింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సైట్స్ ప్రొవైడ్స్ ఎవిడెన్స్ ఆఫ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ద మెసోలిథిక్ పీరియడ్? సో మెసోలిథిక్ పీరియడ్లో ఏ సైట్లో మనకి ఎవిడెన్స్ దొరికింది అంటే, అంతకుముందు అడమ్గర్ ఇచ్చినారు. నెక్స్ట్ ఇప్పుడు ఒడాయా, బోరియా, బాఘోరా, లఖానియానా? సో ఇక్కడ మనకి బాఘోర్, ఈ బాఘోర్ అనేది రాజస్థాన్లో కోతారి రివర్ నది ఒడ్డున ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా డొమెస్టికేషన్కి సంబంధించిన ఎవిడెన్స్ అనేది దొరికింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 14th క్వశ్చన్ వచ్చేసి, ఫ్రమ్ విచ్ రాక్ షెల్టర్ ఆఫ్ వింధ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హ్యూమన్ స్కెలిటన్స్ హ్యావ్ బీన్ ఫౌండ్? సో మోర్హానా పహరా, ఘఘారియానా, బగాహిఖోరా, లేకపోతే లికానియానా? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గఘారియా. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. గఘారియా అనేది వింధ్యా మౌంటైన్ రేంజెస్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హ్యూమన్ స్కెలిటన్స్ అనేవి దొరికినాయి. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి, 3 హ్యూమన్ స్కెలిటన్స్ ఇన్ అ సింగిల్ గ్రేవ్ వేర్ డిస్కవర్డ్ ఎట్? సో ఇక్కడ బేసిక్గా అప్పట్లో లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే కాన్సెప్ట్ని వాళ్ళు ఎక్కువ నమ్ముతుండే అనమాట. సో ఓకే, చూద్దాం. సర్సాయి నహర్ రాయలనా, దమ్దమాలనా, మహాదహాలనా, లేకపోతే లాంగ్నాజ్లనా? సో ఇక్కడ మనకి దమ్దమాలో సింగిల్ గ్రేవ్ అంటే ఒకటే బొంద దగ్గర ముగ్గురి హ్యూమన్ స్కెలిటన్స్ అనేవి కనిపించినాయి. ఈ దమ్దమా అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బోన్ ఆర్నమెంట్స్ ఇన్ ద మెసోలిథిక్ కాంటెక్స్ట్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ ఆబ్టైన్డ్ ఫ్రమ్? సో బోన్ ఆర్నమెంట్స్ అనేవి ఇక్కడ నుంచి ఏ ఏరియాలో మనకు కనిపించినాయి? సర్సాయి నహర్ రాయా,
మహాదహానా, లెఖానియానా లేకపోతే చోపానీ మందోనా. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహాదహ, ఆప్షన్ బి అనమాట. ఉత్తరప్రదేశ్లో ఈ ప్లేస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద ఎవిడెన్స్ ఆఫ్ పిట్ డ్వెల్లింగ్ హ్యాస్ బీన్ ఆబ్టైన్డ్ ఫ్రమ్. సో పిట్ డ్వెల్లింగ్ అంటే ఏంది, భూమిని లోతుగా దువ్వి అక్కడనే ఉండడం అనమాట. అంటే ఏంది, అండర్ గ్రౌండ్ ఇల్లులు కన్స్ట్రక్ట్ చేసుకొని ఉండడం. వెదర్ కండిషన్స్ చాలా చల్ల ఉన్నప్పుడు, సో చల్లని ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ అంటే అండర్ గ్రౌండ్ ఇళ్ళలల్లో ఉండేటోళ్ళు అనమాట. అక్కడనే వండుకుంటుండే, అక్కడనే వండుకుంటుండే, సో దట్ వామ్గా ఉంటుండే అనమాట. సో అట్లా మనకి ఏ ప్లేస్లో కనిపించింది పిట్ డ్వెల్లింగ్? బుర్జా హోమ్లనా, కోల్దివాలనా, బ్రహ్మగిర్లనా లేకపోతే సంగన కల్లులనా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బుర్జా హోమ్. సో ఈ బుర్జా హోమ్ అనేది ఫస్ట్ నియోలిథిక్ సెటిల్మెంట్ అని అనొచ్చు కాశ్మీర్ ఏరియాలో. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద ఎవిడెన్స్ ఆఫ్ బరీయింగ్ ద డాగ్ విత్ హ్యూమన్ బాడీ ఈజ్ ఫౌండ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్. సో లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే కాన్సెప్ట్ని నమ్ముతారు అని చెప్పారు కదా. సో యానిమల్స్ని డొమెస్టికేట్ చేసుకుంటుండే, అట్లా కుక్కల్ని కూడా డొమెస్టికేట్ చేసుకుంటుండే. ఒకవేళ మనిషి చనిపోయినప్పుడు కుక్కని కూడా వాళ్ళతో పాటే బరీ చేసేవాళ్ళు అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఎక్కడ మనకి ఎవిడెన్స్ లాగా కనిపించింది అంటే బుర్జా హోమ్ రీజియన్లో. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ ద నియోలిథిక్ ఏజ్ ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ద ఒరిజిన్ ఆఫ్ అగ్రికల్చర్ హ్యాస్ బీన్ ఫౌండ్ అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో నియోలిథిక్ పీరియడ్లో మనకి అగ్రికల్చర్ ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఎక్కడ కనిపించింది? మునిద్గాకా లేకపోతే మెహర్గరా, దాంబు సదత లేకపోతే బాలకోట. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి మెహర్గర్లో మనకి ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది కనిపించింది నియోలిథిక్ ఏజ్ టైం పీరియడ్లో. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 28th క్వశ్చన్ వచ్చేసి ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రైస్ కల్టివేషన్ ఇన్ ద గంగా వ్యాలీ హ్యాస్ బీన్ ఫౌండ్ అట్. సో రైస్ కల్టివేషన్ అనేది ఇక్కడ లహురా దేవాలనా, సెనువార్లనా, సోఘావురలనా లేకపోతే కౌశంబీలనా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి లహురా దేవాలో మనకి ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రైస్ కల్టివేషన్ అనేది గంగా వ్యాలీలో కనిపించింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద ఫస్ట్ సీరియల్ యూస్డ్ బై మ్యాన్ వాస్. సో బార్లే ఫస్ట్ సీరియల్ అనమాట. ఆల్మోస్ట్ ఫస్ట్ ఇదే కల్టివేట్ చేసిరు అరౌండ్ 8000 BC. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి యాష్ మౌండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద నియోలిథిక్ సైట్ అట్. సో యాష్ మౌండ్ అనేది ఎక్కడ కనిపించింది? బుదిహాల్లనా, సంగన కల్లులనా లేకపోతే కోల్దివా లేకపోతే బ్రహ్మగిరి. ఈ 4 ఏరియాస్లో ఎక్కడ అంటే సంగన కల్లు. సో ఇది కర్ణాటక రీజియన్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి యాష్ మౌండ్ అనేది కనిపించింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఏంది, ఫైర్ని కూడా వాళ్ళు అప్పుడు యూజ్ చేస్తుండే, వండుకోవడానికి, కాల్చడానికి ఉంటుండే అనమాట. సో అది సంగతి. నెక్స్ట్ వచ్చేసి 23rd క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చాల్కోలిథిక్ పీరియడ్, చాల్కోలిథిక్ ఏజ్? ఓల్డ్ స్టోన్ ఏజా, న్యూ స్టోన్ ఏజా, కాపర్ ఏజా, ఐరన్ ఏజా? సో చాల్కోలిథిక్ ఏజ్ అంటే కాపర్ ఏజ్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఫస్ట్ మెటల్ యూస్డ్ బై ద మ్యాన్ ఇస్. సో మ్యాన్ ఫస్ట్ ఏ మెటల్ యూజ్ చేసిండు? గోల్డా, సిల్వరా, కాపరా, ఐరనా? సో కాపర్ని ఫస్ట్ యూజ్ చేసిండు అనమాట మ్యాన్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద చాల్కోలిథిక్ పీరియడ్, చాల్కోలిథిక్ పీరియడ్ అంటే కాపర్ ఏజ్. పీపుల్ ఆఫ్ మహారాష్ట్ర బరీడ్ దేర్ డెడ్ అండర్ ద ఫ్లోర్ ఆఫ్ దేర్ హౌసెస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓరియంటేషన్? నార్త్ టు సౌత్ పొజిషన్లనా, ఈస్ట్ టు వెస్ట్ పొజిషన్లనా, సౌత్ నుంచి నార్త్ పొజిషన్లనా లేకపోతే వెస్ట్ నుంచి ఈస్ట్ పొజిషన్లకా? అంటే ఇక్కడ మహారాష్ట్రలో వాళ్ళ ఇంట్లలోనే తవ్వి డెడ్ బాడీని బరీ చేసేవాళ్ళు అనమాట చాల్కోలిథిక్ పీరియడ్ అప్పుడు. సో ఎట్లా ఏ పొజిషన్లో పెడుతుండే అంటే వాళ్ళు నార్త్ నుంచి సౌత్ పొజిషన్కి పెడుతుండే. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కల్చర్స్ వేర్ ద ఫస్ట్ టు పెయింట్ దేర్ పాటరీ? సో పాటరీ పెయింట్ చేసింది ఫస్ట్ చాల్కోలిథిక్ ఏజ్లో అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఆర్చరీ కలర్డ్ పాటరీ వాజ్ క్రిస్టైన్డ్ అట్.
హస్తినాపూర్లనా, అహిచ్చట్రలనా, లేకపోతే నోలనా, లేకపోతే రెడ్ ఫోర్టా? సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి హస్తినాపూర్లో ఈ ఆర్చరీ కలర్ పాటరీ అనేది ఉండే అనమాట. సో ఇది అప్పర్ గంగా వ్యాలీ దగ్గర కనిపిస్తుండే మ్యాక్సిమమ్. సో ఇది రెడ్ కలర్ పాటరీ అనమాట. ఓకే, ఒక టైప్ ఆఫ్ రెడ్ కలర్ పాటరీ ఇది. నెక్స్ట్ వచ్చేసి నవదతోలి వాజ్ ఎక్స్కావేటెడ్ బై. సో నవదతోలి అనేది హెచ్డి సంకాలియా ఎక్స్కావేట్ చేసిండు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జార్వే కల్చర్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇక్కడ ప్రవర గోదావరి వ్యాలీ వాజ్ ద న్యూక్లియర్ జోన్ ఆఫ్ జార్వే కల్చర్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ద మెయిన్ సైట్స్ ఆఫ్ జార్వే కల్చర్ ఆర్ ధైమాబాద్, ఇనామ్గాన్, జార్వే అండ్ నవాసా. అట్ ధైమాబాద్ వన్ గెట్స్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఆఫ్ సింబాలిక్ బరియల్. తర్వాత ప్రాక్టికలీ ఆల్ జార్వే సెటిల్మెంట్స్ ఇన్ ద నార్దర్న్ డెక్కన్ వేర్ సడన్లీ డెజర్టెడ్. సో సడన్లీ ఏం డెజర్ట్ కాలేదు, మెల్లమెల్లగా ఖతం అవుతూ వచ్చిండే అనమాట. ఆప్షన్ డి అనేది నాట్ కరెక్ట్, మిగతా అన్నీ కరెక్టే అనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బరియల్ ప్రాక్టీసెస్ ఆఫ్ చాల్కోలిథిక్ కమ్యూనిటీస్ వాస్ క్యారెక్టరైజ్డ్ బై బరియల్ విత్ ఇన్ ద ప్రిసెన్స్ ఆఫ్ ద హౌసెస్ ఆఫ్టర్ చాపింగ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ క్యాడవర్. సో సవల్దాలనా, లేకపోతే కయతా, జార్వే, లేకపోతే మాల్వా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జార్వే అనమాట. సో ఇక్కడ ఏంది అంటే వాళ్ళు లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే కాన్సెప్ట్ని నమ్ముతారు. సో ఇక్కడ ఏంది అంటే వాళ్ళ కాళ్ళని నరికేస్తారనమాట. చనిపోయిన వాళ్ళ కాళ్ళని నరికేసిన తర్వాత వాళ్ళు బరీ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు మళ్ళీ లైఫ్ అంటే ఇదే లైఫ్లో ఉండకుండా నెక్స్ట్ లైఫ్కి పోవాలి అనేసి అనమాట. సో అది వాళ్ళు ఒక నమ్మకం, అట్లా నమ్ముతారు జార్వే వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 31st question, consider the following statements and choose the correct answer option. The relics of Chalcolithic civilization were found at Jorwe, Nivasa, Daimabad, Chandoli, Songaon, Inamgaon, Prakash, Nasik, etc. in Maharashtra. The relics of Chalcolithic civilization were found at Ahar and Gilund in Rajasthan and Malwa, Kayata, Iran, etc. in Madhya Pradesh. So ikkada ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద కల్చరల్ రిమైన్స్ ఫ్రమ్ ద స్టోన్ ఏజ్ టు హరప్పన్ సివిలైజేషన్ హ్యావ్ బీన్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏన్షియంట్ సైట్. సో కల్చరల్ రిమైన్స్ అనేవి మేజర్గా మెహర్ఘర్ నుంచి దొరికినాయి అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెగాలిథిక్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్. సో మెగాలిథిక్స్ అంటే burial sites. Option B అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ జూలై 2019 experts visited for the first documentation of megalithic site in Bihar in which of the following districts. సో బీహార్లో కైమున్ అనే రీజియన్లో మెగాలిథిక్ సైట్స్ అనేవి కనిపించినాయి, దాన్ని డాక్యుమెంట్ చేసారు అనమాట ఫస్ట్ టైం. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ స్టోన్ ఏజ్ ఇన్ ఇండియా. డిఫరెంట్ పీరియడ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైప్ అండ్ టెక్నాలజీ ఆఫ్ స్టోన్ ఏజ్. Stone tools. There are no regional variations in the type and technology of tools in different periods. Stone age culture of different periods evolved uniformly in a neat unilinear fashion all over the subcontinent. So ikkada only first statement అనేది కరెక్ట్. రీజియనల్ వేరియేషన్స్ ఉండే టూల్స్లో మళ్ళీ నీట్ ఫ్యాషన్లో ఏం ఎవాల్వ్ కాలేదు. డిఫరెంట్ పీరియడ్స్లో డిఫరెంట్ స్టోన్ ఏజ్ కల్చర్స్ అనేవి ఎవాల్వ్ అవ్వకుంటూ వచ్చినాయి. సో సెకండ్ ఇంకా థర్డ్ ఆప్షన్స్ అనేవి తప్పు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విత్ రిఫరెన్స్ టు ద కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ద ఓల్డెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ in the global context have been obtained from many excavated sites in this region. నెక్స్ట్ వచ్చేసి ద ఓల్డెస్ట్ కల్టివేటెడ్ ఫుడ్ గ్రెయిన్స్ ఆర్ బార్లే అండ్ ప్యాడీ. సో ఇక్కడ ఓన్లీ ఫస్ట్ అనేది కరెక్ట్. ఓల్డెస్ట్ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి మనకి బార్లే ఇంకా వీట్, ప్యాడీ కాదు. ఓకే,
సో సెకండ్ ఆప్షన్ అనేది తప్పు. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ పర్టైనింగ్ టు ద అహర్ సివిలైజేషన్. సో అహర్స్ అనేవాళ్ళు అడ్వాన్స్డ్ పాటరీ టెక్నిక్స్ అనేవి యూజ్ చేసేటోళ్ళు. వీళ్ళు హరప్పన్స్ కంటే ఓల్డర్ అనమాట. సో హరప్పన్స్ కంటే ముందు నుంచే ఈ సివిలైజేషన్ అనేది ఉంది. ఓకే, సో ద నేటివ్స్ ఆఫ్ అహర్ న్యూ కాపర్ స్మెల్టింగ్, రైస్ ఈజ్ అన్నోన్ టు దెమ్. ఇది సెకండ్ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే వీళ్ళు ఎర్లియస్ట్ ఫార్మర్స్ అనమాట. వీళ్ళకి రైస్ గురించి అవగాహన ఉంది. Metal work was one of the means of economy in the Ahar. Next, black red colored pottery have been found here, on which generally white colored geometrical designs have been carved. So option A అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి బుర్జహామ్ అంటే రాక్ కట్ ష్రైన్స్ అని ఇచ్చినారు. చంద్రకేతుగర్ టెర్రకోటా ఆర్ట్, గణేసర్ కాపర్ ఆర్టిఫాక్ట్స్. సో ఇక్కడ ఏంది అంటే సెకండ్ అండ్ థర్డే కరెక్ట్. చంద్రకేతు గర్ అనేది టెర్రకోటా ఆర్ట్కి ఫేమస్, గణేశ్వర్ అనేది కాపర్ ఆర్టిఫాక్ట్స్కి ఫేమస్, కానీ బుర్జహామ్ అనేది అండర్ గ్రౌండ్ హౌజెస్కి ఫేమస్ అనమాట. నియోలిథిక్ పీరియడ్కి చెందిన అండర్ గ్రౌండ్ హౌజెస్కి బుర్జహామ్ ఫేమస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు, మిగతా రెండు కరెక్టే. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి అసర్షన్ ఇచ్చిర్రు. ద స్టోన్ ఏజ్ పీపుల్ ఆఫ్ వింధ్యాస్ మైగ్రేటెడ్ టు ద గంగా వ్యాలీ ఇన్ ద టర్మినల్ ప్లీస్టోసిన్ పీరియడ్. రీజన్ ఏంటి అంటే డ్యూ టు క్లైమేటిక్ చేంజ్ ఇట్ వాస్ డ్రై ఫేస్ ఇన్ దిస్ పీరియడ్. సో ఇక్కడ ఏంది, రెండు కరెక్టే. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్.